మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓం శ్రీ గణేశాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అయోధ్య అందాల రామయ్య గురించి తెలుసుకుందాం. ఆదికవి వాల్మీకి రామాయణానికి పునాది అయోధ్య. రామాయణం బాలకాండలో 5-6 సర్గల్ని పూర్తిగా అయోధ్యానగర వర్ణనకే కేటాయించారు ఆయన. అందులో ఎన్నెన్నో విశేషాలు, ఎన్నెన్నో సుందరమైన వర్ణనలు. అయోధ్యను దశరథుడు పరిపాలించిన కాలంలో సంపన్నుడు కాని వ్యక్తి ఆ నగరంలో లేడు. గో ధన ధాన్య వాహన సమృద్ధి లేని గృహం ఉండేది కాదు. ఈ సంపదనంతా యజమానులు కేవలం ధర్మబద్ధంగా సంపాదించి అలాగే ఖర్చు చేసేవారు. వాణిజ్యంలో అయోధ్యకి సాటి రాగల నగరం అప్పట్లో లేదు. నగరం మధ్య భాగంలో అంగళ్ళు ఉండేవి. క్రయ విక్రయాల కోసం వచ్చే వ్యక్తులతో ప్రధాన వీధులన్నీ కిక్కిర్చుండేవి. కేవలం కప్పం చెల్లించడానికి వచ్చే సామంతరాజులు బారులు తీరేవారు. సంగీత సాహిత్య నృత్య నాటక గీతాది కళారంగాల్లో నిష్ణాతులంతా అయోధ్యలో ఉండేవారు. అయోధ్య సరయూ నదీ తీరంలో ఉంది. భక్తులు ముందుగా సరయూ నదిలో స్నానమాచరించి తర్వాత శ్రీరామమూర్తిని దర్శిస్తారు. సరయూ నది వెంట అనేక స్నానఘట్టాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది రామ్ఘాట్. దీన్నే స్వర్గధామం అని కూడా అంటారు. ఇందులో స్నానమాచరిస్తే ఇహంలో సౌఖ్యం, పరంలో మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. రామ్ఘాట్ కొద్ది దూరంలో లక్ష్మణ్ ఘాట్ ఉంది. ఇందులో పూర్వం లక్ష్మణుడు స్నానమాచరించినట్లుగా చెప్తారు. కొలం లాంటి చిన్న చిన్న కుండాలు అనేకం ఉన్నాయి. వీటిలో స్నానం చేయడం వలన పుణ్యఫలాలు కలుగుతాయి. వీటిలో ప్రధానమైనది వశిష్ఠ కుండం. సరయూ నదికి కొద్ది దూరంలో పురాతనమైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం 76 మెట్లు కలిగి ఎత్తుగా కోటల దర్శనమిస్తుంది. శ్రీరాముడు అంజనాదేవి ఒళ్ళో ఉన్న హనుమంతుడిని దర్శించి పూజించడం వలన సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని, చిన్నతనం నుండి బాధించే అనారోగ్య సమస్యలు ఉండవని భక్తుల విశ్వాసం. నేడు ప్రతిష్ఠించబడిన బాలరాముణ్ణి తనుతీరా గాంచవచ్చు. హనుమంతుడి దేవాలయానికి ఎదురుగుండా ఉన్న వీధిలో రామ్ కోట్, శ్రీరాముని నివాసం ఉన్న భవనం. దీన్ని సంవత్సరానికి ఒకసారి శ్రీరామనవమి రోజున తెరిచి విశేషమైన ఉత్సవాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. రామ్ కోట్ పక్కనే కనక భవన్ ఉంది. దీన్నే సోనేకి ఘర్ అంటారు. ఇది కైకేయికి చెందింది అనమాట. కైకేయి దీన్ని సీతాదేవికి బహుమానంగా ఇచ్చిందిట. శ్రీ సీతారాముల వారి బంగారు కవచ విగ్రహాలతో పాటు శ్రీరాముడి కుటుంబ సభ్యుల మూర్తుల్ని ఇక్కడ దర్శించవచ్చు. కనక భవన్ కొద్ది దూరంలో రావణావధానంతరం అయోధ్యకు వచ్చిన శ్రీరాముడు తొలిసారిగా భరతుడిని కలిసిన ప్రాంతమైనటువంటి భరత్ మిలాప్ ఆలయాన్ని, దశరథుడు నివాసం, పరిపాలనా కేంద్రం, సింహాసనం ఉన్న ప్రాంతం అని చెప్పే దశరథ మందిరం, శ్రీరాముడి పాదుకా మందిరాలు దర్శించుకోవచ్చు. వీటితో పాటు వాల్మీకి రామాయణ భవనం, రామ్ కథా మ్యూజియం, అంగద్ ధిల్లా, సుగ్రీవ్ ధిల్లా, తులసి స్మారక భవనం, బ్రహ్మకుండం, లక్ష్మణ్ కిల్లా, జానకి మహల్, నాగేశ్వరనాథ్ ఆలయం, శేషమహల్, వేద భవన్, గోవిందరాజ మందిరం, బిర్లా మందిరాలన్నీ కూడా భక్తులు సందర్శించవచ్చు. ప్రతిరోజు అసంఖ్యాక భక్తులు దర్శించుకున్న అయోధ్య క్షేత్రంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేకమైన ఉత్సవాలు, పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి. శ్రావణ మాసంలో ఉత్సవాలు, అక్టోబర్ నవంబర్లో పరిక్రమ మేళ, సరయూ స్నానోత్సవాలు, నవంబర్లో శ్రీరామ వివాహం, రామాయణ మేళాలు, జూన్ జూలైలో రథయాత్ర, ఇవన్నీ కూడా ఉత్సవాలు వైభవంగా జరుగుతూ ఉంటాయి.
రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు మూర్తీభవించిన ధర్మంగా ప్రసిద్ధి వహించాడు. కష్టాలలో ధైర్యం కోల్పోకుండా ధర్మం విడనాడక ఉన్నవారే మహనీయులుగా చరిత్రలో నిలిచిపోతారు. రాముడు పితృవాక్య పరిపాలన అనే ధర్మం ఆచరించాడు. అలాగే హరిశ్చంద్రుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యం తప్పలేదు. గాంధీ వంటి మహాత్ములకి ఆదర్శప్రాయమయ్యాడు. ప్రహ్లాదుడు తండ్రి చేత పెక్కు కష్టాలు పడడం వల్లనే భక్తాగ్రేసుడుగా ప్రసిద్ధికెక్కారు. సీత, సావిత్రి, దమయంతి మొన్నవారు కూడా పతివ్రతలు ప్రసిద్ధికెక్కారు వారు. అందుచేత ధర్మాత్ములకు ఆపదల్లో ధైర్యం వేడకూడదు. భాగవతంలో విష్ణు బ్రహ్మతో ఇలా అంటాడు: ఎవని గరుణింప నిశ్చించి తినివాని ఎకల విత్తంబు నేను అపహరింతు. అంటే ధర్మాత్ముడైన భక్తుడిని ధనహీనుని చేసి భగవంతుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నెగ్గడమే ధర్మ రహస్యం అన్నమాట. ధర్మాత్ములు తాత్కాలికంగా బాధపడినా చివరికి ఇహ పరలోకాల్లో తరగని ప్రతిష్ఠ ఆర్జిస్తారు. కాబట్టి ధర్మాన్ని విడనాడకుండా మనం జీవనం సాగించాలి. సర్వ పాపాలను హరించి అనంత పుణ్యాలను ప్రసాదించే దివ్యక్షేత్రంగా పేరు పొందిన అయోధ్యను దర్శించి తరించాలి. అయోధ్య రాముణ్ణి కొనియాడదాం. అయోధ్యవాసి రామ్ రామ్ దశరథ నందన రామ్ రామ్. అయోధ్యవాసి రామ్ రామ్ దశరథ నందన రామ్ రామ్. జానకి జీవన రామ్ రామ్ జయ రామ రామ రామ. సీతా రామ 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 దశరథ రామ రామ రామ. సరయూ తీర విహారీ దండకవన సంచారి. రావణ కుల సంహారి శ్రీరామచంద్ర మురారి. అయోధ్యవాసి రామ్ రామ్ దశరథ నందన రామ్ రామ్. జానకి జీవన రామ్ రామ్ శ్రీరామ రామ రామ. సీతా రామ 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 దశరథ రామ రామ రామ. యమునా తీర విహారీ బృందావన సంచారి. గోవర్ధన గిరిధారి గోపాల కృష్ణ మురారి. గంగా తీర విహారీ దారుకవన సంచారి. త్రిపురాసుర సంహారి శ్రీకాళకంఠపురారి. అయోధ్యవాసి రామ్ రామ్ దశరథ నందన రామ్ రామ్. జానకి జీవన రామ్ రామ్ జయ రామ రామ రామ. సీతా రామ 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 దశరథ రామ రామ రామ. మోహన్వాణి ఛానల్ వారు ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు మనసుకు నచ్చిన ఉత్సాహపరిచే ఒక కామెంట్ని ఇవ్వండి. అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి. కామెంట్ పక్కన ఉండే హైప్ బటన్ కూడా ఒకసారి నొక్కి దాంట్లో ఉండే పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు వింటున్నారు మనసు దోచే మోహనవాణి.